హాయ్, నమస్తే. నేను మీ శ్యామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది మీకు చూపిస్తాను. నేను మంచిగా వీడియోస్ చేస్తే చాలా ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి చాలు. మర్చిపోయా చెప్పడం. వెల్కమ్ టు షైనీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఇక్కడ మాల్ చూసుకుని మళ్ళీ లంచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ర్యాపిడో వాళ్ళు మనం బుక్ చేసుకున్నప్పుడు ప్రైస్ ఒకటి చూపిస్తారు కదా, కానీ వీళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు ఎక్స్ట్రా మనీ. నాట్ ఆల్ ర్యాపిడో నెంబర్స్ అనమాట, ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్. ఇప్పుడు వెళ్ళే మాల్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎవెన్యూ, జస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. ఆ హాస్పిటల్ వచ్చి గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ చెన్నై. అది మెయిన్ దిగిన గేట్ వచ్చింది, గేట్ నెంబర్ 4 ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి వచ్చాను నేను, ఇది సెకండ్ టైం. క్రౌడ్ అయితే బాగానే ఉంది మరి స్టార్టింగ్లో. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. ఆ కింద కీ చైన్స్, గిఫ్ట్స్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి, బుక్స్కి సంబంధించినవి అన్నీ. ఆ పక్కనే మళ్ళీ మొబైల్ కేసెస్ అన్నీ అమ్ముతారు, కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. మరి తెలిసిందేగా మాల్లో ఎలా ఉంటాయో. మనం చాలా మాల్స్లో చూస్తుంటాం, మ్యాప్ వచ్చి జస్ట్ ప్రింట్అవుట్ తీసి పెడతాడు. వీళ్ళు ఏంటంటే డిస్ప్లేలో మనకి చూపిస్తున్నారు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏంటి అనేది. చూడండి, సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ మీద క్లిక్ చేద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ చూపించిందా? నేను ఎక్కడ ఏ మాల్కి వెళ్ళినా సరే ఫస్ట్ మినిసో ఎక్కడ ఉందో చూసుకుంటా. ఎందుకంటే నాకు నచ్చినవి ఇక్కడ కీ చైన్స్ బాగుంటాయి అండ్ పర్ఫ్యూమ్స్ బాగుంటాయి. నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. కీ చైన్స్ అయితే క్యూట్గా చాలా బాగుంటాయి. నాకు కీ చైన్స్ నచ్చితే కానీ కలెక్షన్ లేదు కీ చైన్స్. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాత్రం కీ చైన్స్ కలెక్షనే ఉంది. ఒక్కొక్కటి 250, 300 ఉంటాయి. సేమ్ ఇక్కడ మినిసోలో కూడా అలాగే ఉంటాయి. చిన్నప్పుడు ఇదే కాస్ట్ మనం 5 రూపీస్కి 10 రూపీస్కి కొనేవాళ్ళం ఒక్కొక్కటి. కానీ ఇది 3 సెట్స్, 3 పీసెస్ ఉన్నాయి, 350 రూపీస్. ది హైజీనిక్ కిడ్స్ అనమాట వీళ్ళు. ఏసీ రూమ్లోనే ఆడతారు, బయట బీచ్ల్లో ఈవినింగ్ టైం వెళ్ళి ఆడరు. మళ్ళీ అలా ఆడతాకి మళ్ళీ టికెట్ తీసుకోవాలి, అక్కడ టికెట్ లేకుండా పని అవుతుంది. ఇప్పుడు మేము టైం జోన్ దగ్గరికి వచ్చాము. టైమ్ జోన్ మీన్స్ గేమ్ జోన్ అంతే, ఎందుకంటే గేమ్స్ తప్ప ఏమి ఉండవు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం కూడా ఆడేయాలి అనే ఫీలింగ్ వస్తుంది, కాకపోతే మనం చేయలేము.
ఇది షూటింగ్ గేమ్, మినిమం 4 ప్లేయర్స్ ఉండాలంట. ఏమైనా డ్యామేజ్ అవుతే 2. మన రెస్టారెంట్కి వచ్చాము. వీళ్ళు కూడా ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం అంట విజిట్ చేయడం. చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. హౌస్ అయి ఉంటుంది ఇది, మేబీ దాన్ని రెస్టారెంట్ కింద మోడిఫై చేశాడు. పెద్ద ప్లేస్ ఏం కాదు, చిన్న ప్లేస్ ఇది. మేము ఆర్డర్ పెట్టింది చికెన్ క్రిస్పీ క్రమ్స్ ఒకటి అండ్ చికెన్ 65 దమ్ బిర్యానీ. మనకేమో ప్లేట్స్లో పెడతారు, వీళ్ళేమో ఆకుల్లో అనమాట పెట్టడం అంతా. కర్రీ వచ్చి వంకాయ అది అండ్ రైతా చూసేదా ఎలా ఉందో. ఇటు సైడ్ అంతా ఇలాగే ఉంటుందంట ఎక్కడైనా సరే, ఏ రెస్టారెంట్ అయినా. ఫస్ట్ టైం చూస్తున్నా బిర్యానీలోకి వంకాయ కర్రీ. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాం. బిల్ వచ్చి 999. టేస్ట్ అయితే పెద్ద ఏమి లేదు అసలు. నెక్స్ట్ వచ్చి ఇదే ప్రైస్కి మన సైడ్ అయితే చాలా మంచి ఫుడ్ వస్తుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. అక్కడ చాలా తక్కువ క్వాంటిటీ. రెస్టారెంట్ నుంచి ఇంటికి వాకబుల్ డిస్టెన్సే, అందుకని సరే ఎలాగో తిన్నాం కదా, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నాం. అండ్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఏరియాలోని ప్రతి స్టేట్లోని చెట్లు అయితే కన్ఫామ్గా ఉన్నాయి. అందుకనే ఇక్కడ పెద్దగా వేడి అనిపించట్లే చెట్ల వల్ల. అసలు చెన్నైలో వేడి వేడి అంటుంది కానీ ఓకే ఎండ గట్టిగానే ఉంది, కానీ గాలి మాత్రం బాగా వేస్తుంది. చెట్ల వల్ల కూడా చల్లగా వస్తుంది గాలి. ప్రతి స్ట్రీట్ చిన్న చిన్న స్ట్రీట్స్లో కూడా రోడ్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్టేషన్కి వచ్చేసా. ట్రైన్ వచ్చి సర్కార్ ఎక్స్ప్రెస్ 6th ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మా బావ వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడు ఇప్పుడే జస్ట్. మనం 6th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. నేనేం చేసా, డైరెక్ట్గా 4th ప్లాట్ఫామ్కి వస్తా. మళ్ళీ పైకి ఎక్కి 6థ్కి వెళ్ళాలి.
ట్రైన్ అయితే వచ్చేసింది. మన కోచ్ వచ్చేటప్పటికి B2. ఇదే B2. లోపలికి వెళ్ళిపోతాం. ఈరోజు ఏంటో ట్రైన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. మొన్న చెప్పాను కదా, ఎగ్జిట్ అయ్యేటప్పుడు మెయిన్ ఎగ్జిట్ నుంచి కాకుండా డైరెక్ట్గా ఎగ్జిట్ అయ్యాని. మెయిన్ ఎగ్జిట్ అయితే ఇదంతా నడవాలి, అందుకే డైరెక్ట్గా బయట నుంచి ఎగ్జిట్ అయిపోయా లాస్ట్ నుంచి. గోదావరి బీచ్ మీదకి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ గోదావరి స్టేషన్ అండ్ నెక్స్ట్ మన స్టేషన్ మెయిన్ స్టేషన్ రాజమండ్రి. ఈరోజుకైతే ఇంతే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.